కాలు కట్టున ఇట్ట పట్టకూడదనమాట పాము. పంచులుపుతుంటే వచ్చాను ఈతలు మాడతా కింద ఉంది లేదా కాలు కట్టున భయంకరంగా ఉంటుంది. పాము ఉంటుంది మన మంద కలుపుకుంటే పట్టు ఫోన్ కట్టుకారు చూడకుంటే కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్. సంజయ్ చూసారా ఫస్ట్ అంటే చూసినాం దాన్ని. ఏ అట్ట పోతారా మీరు నా చేతులు పాము పెట్టుకొని అదే కదా ఉన్నా ఇట్లా పట్ట కొడుతాడన్నా పాము పడగ ఎత్తు కొడితే మంచి చచ్చిపోతాడు, వర్ర కొడితే చచ్చిపోతాడు అంటారు కదా. ఇట్లా పాము చేతి పట్ట కొడుచుడు ఇట్లా పట్టిందంటే మనిషి బతకడు అనమాట. ఎట్లా పట్టి చూసేది ఇప్పుడు నా టోపీకి ఎట్టుకుంటది వల్ల దానికి కుపోతా చూసివా కుపోతా ఇట్ట పట్టకూడదు అనమాట పాము. హోటలు ఎక్కడ చేద్దాం. चलना हुआ बहुत दूर से तो कैसा बात वो भी तू नहीं पड़ता मैं कहाँ दे नज्जू सुनाना अब मुँह लगे तो भी गई ए ले वो ले ए पामत आड़ा टबा दे चना लाउंड का मिली दे పామత లావదు కదా. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులను పోవద్దండి. ఇంకోటి ఏముందంటే ఇప్పుడు చాలా మంది నాటు వేద్దాం మంత్రాలు తొక్కి వెళ్తుంటారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఎవరికైనా పాము కలిసిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళనమాట. ఇంకోటి ఏముందంటే ఈ పాము ఇక్కడ తావు పాము కదా, ఏమనింది మీరు తావు పాము అంటున్నారు. ఇది అక్కడ అంటే స్థలధనం ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది అనమాట. ఇది తావు పాము నీకే గ్యారెంటీ లేదు, ఎప్పుడు వచ్చేది తెలియదు అనమాట. ఇది కప్పలు, ఎలకలు, పిట్టలు, కోడి పిల్లలు, ఒకవేళ కోడి గుడ్లు లేకుంటే గుడ్లు అట్లా ఉంటే మింగ నీకు వచ్చేట తప్ప ఇది ఏదైతే మనం ఏందైతే పగ పెట్టుకుని మనకి కరవడానికి అయితే వచ్చలేకట అనమాట. ఇంకోటి ఏముందంటే దీని తలలో రాళ్ళు ఉంటాయి, నల్ల రాళ్ళు ఉంటాయి, నాగమణి ఉంటుంది అంటుంటారు అనమాట చాలా మంది. నల్ల రాళ్ళు కదా, నాగమణి కదా, ఎటువంటిది ఉండదు అనమాట. ఇంకోటి మంచి కిందకి ముందు సంచులు ఉన్నాయి కాబట్టి చూసారు కాబట్టి సరిపోయా. పొరపాటున చేపెట్టింటే
పట్ట కింద మీరు చేపెట్టింటే కష్టం ఉండే కదా. అట్లా నేను అనేది ఆశ తీసి అడిగేలా ఆ చూసి చేపెట్టాలన్నమాట. రైతన్న దేశానికి వెన్నమ్మకాలు లాంటి రైతన్న బాగుంటే మనం అందరం బాగున్నట్టు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్న డబ్బు ఉంటే డబ్బా తీసుకురామరా. డబ్బా అంటే నిప్పలేనాడు ఏం మా దేవుళ్ళమా, మేము మనుషులమే. ఏమంటే మాకు ట్రైనింగ్ ఉంది కాబట్టి మేము పట్టుకుంటాం అంతే పాముల్ని. దీనిపై ఎక్కడన్నా మంచి అడవులు విడిచి పెట్టేదే. తేనా డబ్బా మోటిగా చూడు, ఇది బాగుంటుంది కదా. కాదు నువ్వు అక్కడ ఆడిడ్స్ అంటే వాళ్ళు ఆడిస్తావు, నువ్వేంటి కదా తప్పు. దానికి ఏం లేదు, నన్ను పోయి మరి అడవులు ఇడిచాల్సిందే. మరి అడవిలోనే మరి మీరే ఆడ మేము పాములు అయితే చంపేవాళ్ళు. మాకు పాములు చంపే వాళ్ళు ఉంటే కూడా మాకు ఫోన్ చేయకూడదు. మేము పాములు కాపాడే వాళ్ళం అనమాట. వేసగా తప్పితే ఇప్పుడు నా చేతిలో నాకు చేప కాదు ఏమంది ఇప్పుడు. మూతదా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైతన్న పొలంలో మనం ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని రిసీవ్ చేయడం జరిగింది అనమాట. దీన్ని ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్న రైతన్న పేరేం పేరు? రఘు. రఘు అన్న రైతన్న పొలంలో పాముంది అనమాట. కర్నూలు జిల్లా కొనేల మండలం. డబ్బాలా పాములు పట్టే మంచి జై హింద్, జై భారత్.